వాక్ విత్ మీటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మాజీ ఏపీ ఐఐసి చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి 12వ వార్డులో పర్యటిస్తూ ఆత్మీయత పలకరింపు ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఉపేంద్రారెడ్డి, టౌన్ కన్వీనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। బీజేపీ కండువ కప్పుకొని ఇంటికే పరిమితమైతే ఎలా అండి వైకాపా ఎమ్మెల్యే కూటమి పొత్తులో భాగంగా రాయదుర్గం తెలుగుదేశం అభ్యర్థి కాలువ శ్రీనివాసులు తరపున ఎన్నికల ప్రచారం ఎప్పటి నుండి ప్రారంభిస్తారో అని రాయదుర్గం ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు। ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని కషాయం కండువ కప్పుకున్న వారు బహిరంగంగా అడగాలి, అది కూటమిలో భాగంగా మిత్రధర్మం। మరి తెలుగుదేశం తరపున ఎప్పుడు ప్రచారం చేస్తారో చెప్పాలని రాయదుర్గం ప్రజలు కోరుచున్నారు। ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు 12వ వార్డు బండి అజయ్ కౌన్సిలర్ వార్డులో తిరుగుతూ ఉన్నాము। ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు, అంతా ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంత ఉంటుంది కాబట్టి అంతా ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక జన్మదిన పైన నమ్మకం ఉంది। వాళ్ళు కూడా ఏమిటంటే ఊరి పైన ఎక్కడ వస్తే ప్యాన్ గుర్తుకు ఓటేసి చెప్తారంటే అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, అంటే ఎటువంటి అనుమానం లేదు। దానికి ప్రచారం సాగుతూ ఉంటుంది। మా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం। అదేవిధంగా జగన్మోహన్ రెండోసారి కూడా సీఎం అయ్యేదానికి సీఎం గారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉన్నాయి। ఆయన మెట్టు గోవిందరెడ్డి గెలవలేడు అని కామెంట్స్ చేసినట్టు రాయదుర్గం ఎమ్మెల్యేనా? ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, గెలుపు ఓటములు ఎవరు గెలుపు ఓటమి అంటే ఒకే ఊరు గెలుస్తారు, ఓడుతారు। ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను। దాంట్లో ఎవరు తప్పలేదు, నేనున్నా అదే ఫస్ట్లో ఉంటాను అని నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నిస్తాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు। దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయాలంటే ప్రజాశక్తం రావాలి కదా। ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చేరాడు, బీజేపీ పార్టీ అలయన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికి టీడీపీకి, అదేవిధంగా అది మోదీ, చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏమైతే తిట్టినాడో అదే తిట్లు ఈరోజు స్టేజ్లో పొగుడుతూ ఉన్నాడు కాబట్టి అది మేము కూడా కోరేది ఒకటి, ప్రజాచేతన వీడియోలో కాకుండా ప్రజాత్వం రండి, మీరు పోయి మీరు అంత కలిసి వచ్చి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశం గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి, ఓట్లు అడిగి గెలిపి ప్రయత్నం చేసి ఓడిపించిన ప్రయత్నం కానీ ఇంకే వీడియోలు పెట్టి దాంట్లో లాభం లేదు। ప్రజాస్వామ్యం దిగి మీరు అంటే ఏది కండువా 2 కండువాలు వేసుకొని ప్రచారం చేయండి, దానికి మాకేం అభ్యంతరం లేదు। అడగండి, ఓట్లు అడగండి, మీకు ఎంత అధికారం మా అందరికీ హక్కు ఓటు అడిగే హక్కు, అంతేగాని చవాకులు వాకులేసి వీడియోలు పెడితే లాభం లేదు। ప్రజాస్వామ్యం దిగండి, అందరూ జనం కూడా అదే కోరుకుంటారు కదా, ప్రజాస్వామ్యం రండి, ప్రచారం చేయండి। ఏ నోటితో మీరు జగన్మోహన్ రెడ్డిని పోయిండారో అదే నోటి తెచ్చిండి, చంద్రబాబు నాయుడు ఓటేమని చెప్పండి, సైకిల్కి ఓటేమని చెప్పండి మీరు, అంతేగాని సోల్పిస్తాను తల కింద తపస్సు గిపస్సు ఏం లేదు। మీ ప్రజాస్వామ్యం రండి, రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి ఒక్క డ్యూటీ నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయాను, వాళ్ళ డ్యూటీ నన్ను ఓడిపోయాను।